హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు విని అండి. ఈరోజు మీ ముందుకి ది బెస్ట్ కనెక్టివిటీస్తో పాటు ది బెస్ట్ ఎంప్లాయ్మెంట్ జోన్కి దగ్గర ఉన్నటువంటి హెచ్ఎండి అండ్ రేర్ అప్పుడు కలిగినటువంటి ఒక ప్రీమియం ఓపెన్ ప్లాట్స్ అనేది రావడం జరుగుతుందండి. ప్రీమియం ఓపెన్ ప్లాట్స్ అని కూడా ఎందుకని అంటే హెచ్ఎండిఏ లేఅవుట్లో మనకి క్లబ్ హౌస్ కూడా వస్తుంది. ఇంకో హైలైట్ విషయం కూడా ఏంటంటే అండి, పక్కకే చూసుకోవచ్చు మనకి విల్లా ప్రాజెక్ట్తో పాటు సరౌండింగ్ మొత్తం కూడా చూసుకోవచ్చు. కంప్లీట్ ఇండ్ల మధ్యలో ఉంటుంది. మనకి ఏ ఫెసిలిటీ కావాలన్నా కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా దగ్గరలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి లేఅవుట్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం విష్ణువర్ధన్ రెడ్డి సార్ నంబర్ డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నామో, ది కనెక్టివిటీస్ ఏంటిది, అలాగే ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా ఏంటిది, ఇవన్నీ విశేషాలన్నీ కూడా విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి. సార్ నమస్తే. సార్ నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, మనకి ఇప్పుడు ప్రాజెక్ట్ మనకి కనెక్టివిటీస్ బాగుంటాయి, ఎంప్లాయ్మెంట్ జోన్కి దగ్గర ఉంది. ప్రాజెక్ట్ యొక్క వివరాలు కూడా చెప్పండి సార్. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నాం సార్? హాయ్ అండి, నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి. ఇప్పుడు మా ప్రాజెక్ట్ వచ్చేసి ఇది హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ వెంచర్ అండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మాకు ఇంజాపూర్ టు తొర్రూరు వెళ్ళే రోడ్లో ఉంటుందండి. ఇది ఆల్ కనెక్టివిటీస్కు దగ్గరలో ఉంటుంది. ఇక్కడ ఇంజాపూర్ టు కానీ, తుర్కెంజాల్ కానీ, ఓఆర్ఆర్ కానీ ఎవ్రీ కనెక్టివిటీకి దగ్గరలో ఉంటుంది. అక్కడ తొర్రూరు, హయత్ నగర్ కూడా దగ్గరలో ఉంటుంది. సార్, ఇప్పుడు మనకి ఇంజాపూర్ ఎంత డిస్టెన్స్ వస్తుంది సార్ ఇక్కడ నుంచి? ఇక్కడ మనకు ఇంజాపూర్ వచ్చేసి 5 minutes డ్రైవ్ ఉంటుందండి. జస్ట్ 2.5 kilometers ఉంది. అంతే అండి. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఇండ్లకు ఆనుకొని ఉంది లేఅవుట్ అనేది ఇంట్లో కానుకొని మనకి ఏ ఫెసిలిటీ కావాలన్నా దగ్గరలో ఉంది. బ్యాంక్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ. స్కూల్ కూడా ఇక్కడ నుంచి మనకి లేఅవుట్ నుంచి కూడా కనబడుతుంది. ఒక స్కూల్ దగ్గరలోనే ఉంటుందండి. స్కూల్ కూడా జస్ట్ మనకు ఒక 2.5 kilometers డిస్టెన్స్ లోనే మనకి లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంటుంది. అలాగే అండి, ఇటు ముందుకు వెళ్తే కనుక అకాడమిక్ హైట్స్ కూడా స్కూల్ మనకి జస్ట్ ఒక 2 to 2.5 kilometers డిస్టెన్స్ లోనే ఉంటుంది. అలాగే ది బెస్ట్ కనెక్టివిటీస్ అని చెప్పాను కదండి. ఇప్పుడు ఒకసారి కనెక్టివిటీస్ గురించి కూడా తెలుసుకుందాం. సార్, మనకి ఇంజాపూర్ అయితే మనకి 2.5 kilometers ఉంది. మనకి ఎగ్జాక్ట్ గా ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ మనకి 12 ఎంత డిస్టెన్స్ వస్తుంది సార్? మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 వచ్చేసి 4.5 kilometers వస్తుందండి. ఇంకోటి కోహెడా ఎగ్జిట్ వస్తుంది ఇక్కడ 11A అని. అవును, అది కోహెడాది. అది వచ్చేసి 4 kilometers వస్తుంది. ఓకే, అంటే ఆల్మోస్ట్ గా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం ఓఆర్ఆర్ లోపల ఉన్నాం. ఇన్సైడ్ ఆఫ్ ది ఓఆర్ఆర్ అంటే ఓఆర్ఆర్ కు 4 kilometers లోపలనే ఉన్నాం. 4 kilometers లోపల అంటే ఒక 5 minutes జర్నీ ఉంటుంది. ఇంకోటి సార్, మనకి ఇక్కడ నుంచి బిఎన్ రెడ్డి కానీ, హస్తినాపురం కానీ ఇవన్నీ కూడా దగ్గర సార్. ఇక్కడ నుంచి బిఎన్ రెడ్డికి ఎంత టైం పడుతుండే సార్ మనం వెళ్తే? బిఎన్ రెడ్డికి జస్ట్ ఒక 15 minutes పడుతుంది. 15 కూడా పట్టదు సార్. జస్ట్ ఒక 10 minutes లో రావచ్చు. మన సాగర్ హైవే నుంచి వచ్చేస్తే 10 minutes. సార్, ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇంతకు ముందు చెప్పాను, మనకి కాలేజెస్ కూడా చాలా దగ్గర ఉంటాయి సార్. కొన్ని కాలేజెస్ ఇప్పుడు కాలేజెస్ వచ్చేసి ఇక్కడ మనకు ఏవిఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉందండి, సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, శ్రీ హిందూ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఇవన్నీ మన వెంచర్ కు దగ్గరలోనే ఉంటాయండి. స్కూల్స్ జెనసిస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, జి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, శాంతినికేతన్ కూడా ఉంటుంది, స్కంద ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఇంకోటి ఇక్కడ బ్రాహ్మణపల్లి, ఇక్కడ తుర్కెంజాల్ దగ్గరలో ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్ అని ఇంకోటి ఉంది. ఎడ్యుకేషన్ పరంగా కూడా ఎక్సలెంట్ ఉంటుంది. అయితే సార్, ఇక్కడ ఎట్ ప్రజెంట్ కూడా ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఏ స్టేజ్ లో ఉంది? ఇది మన వర్క్ కంప్లీట్ అయ్యేటాలకు ఒక 6 months అవుతుంది. ఆఫ్టర్ 6 months తర్వాత హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. మా ప్రాజెక్ట్స్ అన్ని అదే విధంగా ఉంటాయి. మా వర్క్ కంప్లీట్ అయిందంటే హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు, ఇమీడియట్ చేసుకోవచ్చు. అయితే సార్, ఇప్పుడు మనకి ఇదంతా కూడా రెడ్ సాయిల్. ఇది అవునండి, మొత్తం ప్రాజెక్ట్ మొత్తం కూడా రెడ్ సాయిల్ ఉంది. ఇంకోటి ఏంటంటే ప్రాజెక్ట్ కూడా మనకి కొంచెం ఎత్తులో ఉంటుంది. అవునవును, అది కూడా ఒక అడ్వాంటేజ్ సార్. ఎందుకంటే వ్యూ బాగుంటుంది, నేచర్ కి కూడా మంచిగా గాలి కూడా బాగా వస్తుంది. మనకి హెచ్ఎండిఏ లేఅవుట్ కి పక్కకే కదా సార్ ఇప్పుడు మనకి కనిపించేదంతా కూడా హెచ్ఎండిఏ లేఅవుట్. మనకి రోడ్ కనెక్టివిటీస్ కూడా చెప్పండి సార్. అంటే మనకి తొర్రూరు టు ఇంజాపూర్ రోడ్ కదా, మనకి వచ్చే రోడ్ ఎన్ని ఫీట్ల రోడ్? మనకు వచ్చేది ఇప్పుడు 100 feet రోడ్ ఉందండి, 60 feet రోడ్ ఉంది హెచ్ఎండిఏ లేఅవుట్. ఇంకోటి 40 feet రోడ్స్ ఉన్నాయండి. ఓకే, హెచ్ఎండిఏ లేఅవుట్ నుంచి మనకి లోపలికి వచ్చేందుకు 3 roads కనెక్టివిటీ ఉంది. మన ఇంటర్నల్ ప్రాజెక్ట్ రోడ్స్ గురించి కూడా. ఇంటర్నల్ ప్రాజెక్ట్ రోడ్స్ అంటే మెయిన్ రోడ్ అనేది 40 feet రోడ్ అండి. మిగతావన్నీ ఇంటర్నల్ ఉండేటివన్నీ 30 feet రోడ్స్. ఓకే, ఎన్ని ఎకర్స్ లేఅవుట్ సార్ ఇది? ఇది 5 acres అండి. 5 acres లేఅవుట్ సార్. దీంట్లో మనకి ఇంతకుముందు నాకు స్టార్టింగ్ లో మీరు చెప్పారు హెచ్ఎండిఏలో మనకి క్లబ్ హౌస్ వస్తుంది కదా, మనకి క్లబ్ హౌస్ లో ఫెసిలిటీస్ ఏమేమి ఇస్తుంది? ఇప్పుడు క్లబ్ హౌస్ లో ఫెసిలిటీస్ ఏమి ఇస్తున్నాం అంటే, ఒకటి బ్యాంకెట్ హాల్ ఇస్తున్నాం అండి. ఓకే, అండ్ జిమ్ కూడా ఒకటి ఇస్తున్నాము, టెన్నిస్ కోర్టు, ఇంటర్నల్ ఎమ్యూనిటీస్ అవి.
అండ్ చిల్డ్రన్స్ క్యారమ్స్, చెస్ Children's play area కూడా ప్లే ఏరియా, స్టెప్ గార్డెన్ అని ఆ టైప్ లో ఇస్తున్నాం అన్నట్టు. ఏది మన క్లబ్ హౌస్ ముందర స్టెప్ గార్డెన్ ఇస్తాం. ఓకే, అది ఇచ్చినప్పుడు బయట కూడా అందరు హ్యాపీగా కూర్చొని వాళ్ళు లాంజ్ లాగా అది ఇస్తున్నాం. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇంక మేము ఒకటి మహాగని ఫారెస్ట్ ఏరియా ప్లాన్ చేస్తున్నాం. అది ఎందుకు చేస్తున్నాం అంటే ప్యూర్ ఆక్సిజన్ కొరకు. ఇప్పుడు అందరూ పొల్యూటెడ్ అదైతుంది కదా ఆక్సిజన్ అనేది, ప్యూర్ ఆక్సిజన్ కొరకు మహాగని అనే ఒక ఫారెస్ట్ ఇస్తున్నాం. దాని పక్కన ఇంకోటి ఫ్రూట్ ఆర్చిడ్ అని అదొకటి చిన్నది, అది ఒకటి ఇస్తున్నాం. ఆ ఫ్రూట్స్ ఆర్చిడ్లో కూడా యాపిల్స్, చెర్రీస్ అండ్ మన దగ్గర వస్తాయా సార్? వస్తుంది. దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. అంటే ఆ బ్రీడ్ అనేది తీసుకొచ్చి వేయాలన్నట్టు. ఓకే, అది వేస్తే అది ఇంప్లిమెంట్ అవుతుంది. యాపిల్స్, చెర్రీస్, ఆరెంజ్, ఆ ఫ్రూట్స్ కొద్దిగా కాస్ట్లీ ఉన్న ఫ్రూట్స్ అవి ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఇంకోటి క్రికెట్ నెట్ ప్రాక్టీసింగ్ వస్తుంది. ఇంకోటి వచ్చేసి మనం బ్యాడ్మింటన్ కోర్ట్ ఇస్తున్నాము. ఓకే, అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం. అది ఎక్స్టర్నల్ ఎమ్యూనిటీస్, అవుట్డోర్ ఎమ్యూనిటీస్. ఓకే, ఇండోర్ ఎమ్యూనిటీస్లో మీకు ఇంతకుముందు చెప్పింది అవన్నీ వస్తున్నాయండి. అయితే సార్ మనకి గేటెడ్ కమ్యూనిటీలో ఏమేమి ఎమ్యూనిటీస్ వస్తాయో ఒక హెచ్ఎండిలో రావడం అన్నది కూడా ఒక ఓన్లీ హెచ్ఎండి ఓపెన్ ప్లాట్లోనే మేము ఇన్ని ఫెసిలిటీస్, అంటే అది మా దగ్గర తీసుకున్న కస్టమర్ కు ఫెసిలిటీస్ టైప్ ఆఫ్ కొత్త కాన్సెప్ట్ ఇస్తున్నాం. ఇది ఆ లగ్జరీని ఎంజాయ్ చేయాలని చెప్పి కాన్సెప్ట్ తోనే ఇస్తున్నాం. అది క్లబ్ హౌస్ ఒక 2 weeks లో స్టార్ట్ అవుతుంది. ఇమీడియట్ స్టార్ట్ చేస్తున్నాం క్లబ్ హౌస్. సార్ ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ లో ఇంటర్నల్ డెవలప్మెంట్స్ కూడా చెప్పండి సార్. మనకి హెచ్ఎండి అన్నారు కదా, మనకి ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు? క్లబ్ హౌస్ అయితే మనకు వస్తుంది. ఇంటర్నల్ డెవలప్మెంట్స్ ఏమి ఇస్తున్నామంటే ఇప్పుడు హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం మేము సిసి రోడ్స్ ఇస్తున్నామండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాం, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం. ఇక దానికి సంబంధించింది హెచ్ఎండిఏ నామ్స్ ఏమైనా మొత్తం ఇచ్చేస్తాం. ఈచ్ ప్లాట్ కూడా వాటర్ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం, స్ట్రీట్ లైట్స్ అది కూడా ఇచ్చేస్తాం. బేసిక్ నీడ్స్ హెచ్ఎండిలో అవన్నీ వచ్చేస్తాయి. అది ఇవి కాకుండా ఎక్స్టర్నల్ గా మేము అది ఇస్తున్నాం అన్నమాట. క్లబ్ హౌస్ అనేది స్పెషల్ ఎమ్యూనిటీస్ అన్నారు ఇందులో ప్లాట్ కొన్న వాళ్ళకి అట్లా. అయితే సార్ దీంట్లో మనకి ఓవరాల్ ఎన్ని ప్లాటింగ్స్ వచ్చినాయి సార్? ఈ 67 వచ్చినాయి. 67 ప్లాట్స్. మనకి ఏ ఫేజింగ్లలో ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్? ఇప్పుడు ఆల్ ఫేసింగ్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు ఇమీడియట్ ఎవరైనా బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళకు నార్త్ ఈస్ట్ కార్నర్ కూడా దొరుకుతుంది. అదే అంటే వాళ్ళ చాయిసెస్ కి తగ్గ ఫేజింగ్స్ దొరుకుతాయి. స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది కాబట్టి అవకాశం ఉంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు నార్త్ ఈస్ట్ ఫేవరెట్స్ ఉంటారు, వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళకు ఇమ్మీడియట్ నార్త్ ఈస్ట్ కార్నర్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ వరకు అవైలబుల్? ఇది వచ్చేసి బేసిక్గా 189 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయండి, అండ్ 191 యాడ్స్ ఉన్నాయి, 200 యాడ్స్ ఉన్నాయి. కార్నర్స్ వచ్చేసి 238 యాడ్స్ ఉన్నాయి నార్త్ ఈస్ట్. ఇక కొన్ని 233 యాడ్స్ ఉన్నాయి. ఓకే, అన్ని కార్నర్స్ అవి. ఓకే, అంటే మనకి బేసిక్ వచ్చేసి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ అన్నారు సార్ మీరు? 189 స్క్వేర్ యార్డ్స్ అన్నారు. అవును, దాని డైమెన్షన్ ఎంత వస్తుంది సార్ మనకి? అది 3450 వస్తుంది. అద్భుతమైన డైమెన్షన్ 3450 వస్తుంది. దాంట్లో మనకు కావాలనుకున్నట్టయితే డూప్లెక్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము ఇచ్చే క్లబ్ హౌస్ అనేది ఈ 67 హౌజెస్ ఏవి ఉన్నాయో వాళ్ళకు మాత్రమే ఇది ఫెసిలిటీ ఇస్తున్నామండి. ఇందులో ప్లాట్ కొన్న వాళ్ళకు ఈ క్లబ్ హౌస్ ఫెసిలిటీ ఇస్తున్నాం. అది మొత్తము ఇందులో కొన్న సొసైటీకి అది హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఓకే, అయితే సార్ ఇంతకుముందు కూడా మనకు స్టార్టింగ్ నేను వెంచర్ రాగానే మీరు హౌసెస్ కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా చేసి చెప్పారు కదా. అవునవును, ఇదంతా కూడా కస్టమర్ వచ్చినప్పుడు విజిట్ చేసినప్పుడు చెప్పండి సార్. ఎందుకంటే ఈ మధ్య మనం న్యూస్లలో వింటున్నాము, ఈ వార్ వల్ల కూడా కన్స్ట్రక్షన్ మెటీరియల్ కాస్ట్ కూడా చాలా పెరిగిపోయింది కాబట్టి మనం ఇంత ఇప్పుడు చెప్పలేము. కన్స్ట్రక్షన్ గురించి అయితే కస్టమర్స్ విజిట్ చేసి చెప్పండి సార్. ఇది మనకి బ్యాంక్ లోన్ గురించి కూడా చెప్పండి. ఇది మనకి హెచ్ఎండి లేఅవుట్ కాబట్టి మనకి లోన్ కూడా మంచిగా వస్తుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఈజీ అయిపోతుంది కాబట్టి మనకి లోన్ కూడా గురించి కూడా చెప్పండి సార్. మనకి ఇది ఆల్ బ్యాంక్స్ లోన్స్ వస్తుందండి. వాళ్ళు ఏ బ్యాంక్ వెళ్ళినా కానీ లోన్ అనేది కన్ఫామ్ అది. ఓకే, ఎందుకంటే ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంది. ఇది మొత్తం ఇమీడియట్ రిజిస్ట్రేషన్ అవుతుంది, బ్యాంక్స్ కూడా అప్రూవల్ ఉంది. మాకు ఎంత పర్సెంటేజ్ వరకు లోన్ రావచ్చు? 80% వరకు వస్తుంది. కస్టమర్ ప్రొఫైల్ బాగుంటే ఇంకా కొంచెం కూడా వస్తుంది, పెరుగుతుంది. ఇల్లు తీసుకుంటే 90% వస్తుంది వాళ్ళకి. అయితే సార్ ఇక్కడ నుంచి మనకి దగ్గరలో కూడా ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా బాగుంటుంది సార్, దాని గురించి కూడా కొంచెం చెప్పండి. ఇక్కడ వచ్చేసి ఆదిబట్ల TCS ఉందండి, ఫాక్స్కాన్ కంపెనీ ఉంది, అండ్ కెయిన్స్ కంపెనీ ఉంది, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఉంది, జస్ట్ 15 minutes డ్రైవ్ అంతే. ఇంకోటి మనకు ఎయిర్పోర్ట్ ఉందండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి 30 minutes డ్రైవ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చేసి 45 minutes డ్రైవ్ ఉంటుంది. ఇక్కడ ఎల్బీ నగర్ వచ్చేసి ఒక 20 minutes డ్రైవ్, 25 minutes అనుకోండి హార్డ్లీ. ఎందుకంటే మనకి సిగ్నల్స్ ట్రాఫిక్ 25 నిమిషాల్లో ఎల్బీ నగర్ నుంచి వచ్చేస్తాను.
అయితే అండి ఇప్పుడు ఏదైతే సార్ ఫాక్స్కాన్ కానీ కేన్స్ కానీ అలాగే టీసీఎస్ కానీ అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే టాటా ఏరోస్పేస్ కానీ ఇవన్నీ కంపెనీస్ కూడా మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా దగ్గర ఉంటుంది కాబట్టి ఇది ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అండి. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి ఎట్ ప్రజెంట్ కూడా మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా లేఅవుట్ వచ్చేసి మనకి ఆన్ గోయింగ్ స్టేజ్లో ఉందండి. ఒకసారి మొత్తం లేఅవుట్ మొత్తం కూడా చూసుకోవచ్చు. హెచ్ఎండి అప్రూవ్డ్ కాబట్టి అండి మనకి లీగాలిటీ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. మీ యొక్క ప్రొఫైల్ మీద అప్ టు 80 to 85% వరకు లోన్ అన్నది కూడా రావడం జరుగుతుంది. మీరు ఎన్ని బ్యాంకులు కూడా లోన్ అన్నది కూడా వెళ్ళొచ్చండి. సార్ ఇది మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో ఉంది, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఇది ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంది కాబట్టి ఇది మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలోనే ఉంది. ఇంతకుముందు ఇది తుర్కెంజల్ మున్సిపాలిటీ లేకుంటే ఇప్పుడు జిహెచ్ఎంసీలకి విలీనం అయిపోయింది. అంతే. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సార్ నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటిదంటే అండి, మీరు వచ్చే ముందు మాత్రం సార్కి అయితే బిఫోర్గా కాల్ చేయండి, ఫ్యామిలీతో విజిట్ చేయండి. సరౌండింగ్ మొత్తంలో కూడా చూసుకోవచ్చు అండి. ఇళ్ళ మధ్యలో ఉంటుంది. స్కూల్స్కి కానీ, హాస్పిటల్స్ కానీ, కాలేజెస్కి కానీ, ఎంప్లాయ్మెంట్ జోన్కి కానీ, అలాగే మనకి ఓఆర్ఆర్ దగ్గర కానీ, అలాగే ఎల్బినార్ కానీ ఇవన్నిటి కూడా దగ్గర ఉంటుంది కాబట్టి మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా అన్ని ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకి అతి సమీపంలోనే ఉంటాయండి. అలాగే నుండి మనకి ఇంజాపూర్ కూడా దగ్గర ఉంటుంది కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంటే మనకి బస్ ఫెసిలిటీ కానీ అలాగే ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి. అలాగే చూసుకోవచ్చు సరౌండింగ్లో కూడా అన్ని హౌసెస్ ఉన్నాయి కాబట్టి మనకి గ్రాసరీ స్టోర్స్ కానీ అలాగే మనకి బ్యాంక్స్ కానీ ఇవన్నిటి కూడా దగ్గర ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.